తిరిగి ఎక్కడ మనాళ్ళు ఉంటే ఎక్కడ మీటింగ్ అయినా సరే అసలు ఈ క్యాన్సర్ మీద అవేర్నెస్ అసలు ఎవరికి తెలియంది ఏంటంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు అనంతపురం నుంచి వస్తారు. వాళ్ళకి ఎకరం 2 ఎకరాలు అమ్మైనా సరే మనం బాగు చేసుకోవాలని పిల్లలు అనుకుంటారు. వాళ్ళని తీసుకొచ్చి ఏ స్టార్ హాస్పిటల్‌లోనో, అపోలో హాస్పిటల్‌లోనో పెడుతున్నారు. దాంతో డిసీజు పో మానకపోగా డబ్బులు పాడు చేసుకుంటున్నారు. లాస్ట్ స్టేజ్‌లో మన దగ్గరికి మళ్ళా వచ్చి బసవతారకంకి వస్తున్నారు. బసవతారకం అనేది ఇట్స్ నాట్ ఎ హాస్పిటల్, యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ఇన్‌స్టిట్యూట్. లైక్ నిమ్స్ గానీ, ఇటువంటి ఎయిమ్స్ గానీ, ఇటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో అది కూడా మంచి ఇన్‌స్టిట్యూట్ అయింది. మీరు బాబు గారు ఇంతకుముందు చూసిన దానికేమో ఇప్పుడు ఆహ్, బసవతారకంకి చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ఎక్సెప్ట్ ఫోటాన్ ట్రీట్మెంట్, రెస్ట్ ఆర్ ఆల్ అవైలబుల్ ఇన్ హైదరాబాద్. ఇంక్లూడింగ్ మొన్న ఒక క్రిటికల్ కేస్ వస్తే కూడా మనాళ్ళు బాంబే తీసుకెళ్లారు టాటాస్. వాళ్ళు ఒక 1 మంత్ అయినాక మళ్ళా దే రిఫర్డ్ బ్యాక్ టు ది బసవతారకం. ఇక్కడ హెమటో ఆంకాలజిస్ట్ బ్యూటిఫుల్‌గా ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్నారు. పలానా వీరేంద్ర పాటిల్ అని ఇక్కడికే తీసుకెళ్ళండి అని మళ్ళీ ఇక్కడే అంటే అంత క్రెడిబిలిటీ పెంచుకోగలిగారు. హ్యాట్స్ ఆఫ్ టు ది ఆర్గనైజర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, దే ఆర్ డూయింగ్ ఎ వండర్‌ఫుల్ జాబ్. మా జగదీష్ చెప్తా ఉంటాం, మీరు అంటే తిరుపతి పోతున్నారు. తిరుపతి పోవాల్సిన పని లేదు. ఇక్కడే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి హాస్పిటల్‌లో. ఒక 9 ఇయర్ చైల్డ్ శ్రీకాకుళం నుంచి వస్తే అసలు ఎంత పానిక్ అయిపోయామంటే స్పైన్‌లో 2 ట్యూమర్స్ వచ్చాయి. ఆ ట్యూమర్స్ సస్పెక్టెడ్ క్యాన్సర్ కింద శ్రీకాకుళంలో వాడు ఎవడో బుద్ధిమంతుడు ఒక డాక్టర్ పట్టుకొని పంపించాడు. పానిక్ అయిపోయాం మేమందరం. అది సర్జరీ చేస్తే పారాలిటిక్ అయిపోతారేమోనని భయం. ఏమవుద్దో తెలియదు. అటువంటి క్రిటికల్ కేసును కూడా బసవతారకం వాళ్ళు సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేశారు. చాలా వరకు లో కాస్ట్‌లో. ఇయన్నీ కూడా కొంచెం సక్సెస్‌ఫుల్‌గానే మనం గనక గైడ్ చేయగలిగితే, పెద్ద మానిటరీగా మనం కొంత ఖర్చు పెట్టకపోయినా కానీ కొంత గైడ్ చేసిన దానివల్ల కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతది. ఇక మూడోది మనం చేయగలిగింది ఏంటి? ఇప్పుడు మీరందరూ కూడా చాలా కంఫర్ట్‌గా ఫైనాన్షియల్‌గా నా వరకు కూడా చేతనైన కాడికి చేసుకుంటూ పోతున్నాం. ఇప్పటి వరకు ఏ క్యాన్సర్ పేషెంట్‌కి కూడా ఎవరిని కూడా ఎక్సెప్ట్ మా చిట్టి వీరయ్య గారు, ఇంకొక చంద్రమౌళి గారు వాళ్ళిద్దరు ముగ్గురు తప్పితే ఎవళ్ళు కూడా దానికి ఫండ్ చేయలేకపోయారు. మేము కూడా అడగలేదసలు. వాలంటరీగా ఇట్లాగా చెప్తా ఉంటే వీళ్ళిద్దరూ లేదు మేము కూడా మేము సపోర్ట్ చేస్తాం సార్ అని చెప్పి చేశారు. దీనికి నా ఒపీనియన్‌లో ఎవడన్నా ఒక 5గురు కూర్చొని పెద్దవాళ్ళు ఎవళ్ళన్నా కూర్చొని కనీసం ఫైనాన్షియల్‌గా మనం ఇవ్వకపోయినా గానీ అట్‌లీస్ట్ మెడికేషన్ వరకన్నా గానీ మనం సపోర్ట్ చేయగలిగితే కొంత కాస్ట్ తగ్గుద్ది. వసతురకంలో ఎట్లాగో కాస్ట్ తక్కువే. ఆళ్ళ హాస్పిటల్ చార్జెస్ కన్నా ఇంకా తక్కువే. కాకపోతే ఒక్కొక్క ఇంజెక్షన్ వచ్చేసి 1,50,000, 2,00,000 వస్తుంది ఒక్కొక్క ఇంజెక్షన్. అటువంటివి తగ్గియాలి అనంటే మీరు కూడా ఆలోచన చేయండి. ఈసారి ఈ ట్రిప్‌లో ఉన్నప్పుడు 10 మందితోని మాట్లాడి చాలా ఖర్చు పెడుతున్నాం. పెళ్ళిళ్ళకి, పేరంటాలకి బోలెడంత ఖర్చు పెడుతున్నాం గదా! దీనికి ఒక రివాల్వింగ్ ఫండ్ గాని ఏదైనా చూసుకొని కొంతమంది పూరెస్ట్ ఆఫ్ ద పూర్‌ని కొంత సపోర్ట్ చేయడానికి మనం ఒక ప్రయత్నం చేద్దాం.